శృతి ఎంతరా? అది నాన్నగారు ఏమిట్రా ఏమిటా స్వరం? అదే అర్థం కావట్లా నాన్నగారు. అమ్మా అమ్మా నా గొంతుకేదో అయిందమ్మా. అమ్మా ఇదిగో ఈ పద్మావతే ఆ గారెలో ఏదో కలిపింది. అందుకే పాడండి బావగారు, పాడండి బావగారు అంటుంది. నోరు మీరా, పాడమన్నది నేను. తను ఎలాంటిదో మనకి తెలీదు. అయ్యో నానా, దాని గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఆ గారెలు తిన్నాను, తప్పు నాదే. అయ్యో పాపం, అదేం చేసిందయ్యా? అన్నయ్య గారికి గారెలంటే ఇష్టమని తీసుకొచ్చింది. అందంటే అంత దీని ప్లాన్ అనమాట. అమ్మా ఏదో చేసి ఉండుంటుంది. అది కాదు బాబు. మీరు ఆగండమ్మా, మీరెవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శ్రీనివాసు, ఏమిట్రా ఇదంతా? నన్ను అడిగితే నేనేం చెప్పాలి నాన్నగారు? జరిగిందంతా చూశారు. చెప్పరా గోవిందం. నాన్నగారు, అన్నయ్య వాలకం చూస్తూ ఉంటే గొంతు వారం దాకా ఓ దారిలో పడేలా లేదు. కీచు గొంతు వేసుకుని సంగీతం ఎలా పాడతాడు? ఎలా పడతాను అసహ్యంగా? మీరెవ్వరూ ఏ అసహ్యాలు పడద్దు. అందరి తరపున నేనే అసహ్యాలు పడతాను. కాసిని మంచినీళ్ళు తాగి ట్రై చేయండి బావగారు. యాలకులు, లవంగాలు, పోనీ వేడివేడి మిరియాల పాలు, కాస్త పసుపు నీళ్లు. అవేవో గాత్రశుద్ధి మాత్రలున్నాయి కదా. తీసుకురండి తీసుకురండి. అంతా ఎవరెవరు ఏమనుకున్నారో అన్నీ తీసుకొచ్చి పుట్టలో పోసినట్టు పోసేయండి. నోరు అలా తెరిచుంచి గుటక్కన మింగుతా. చిచి, సంగీతం పాడాలంటేనే ఏదోలా ఉంది, ఏదో సెంటిమెంట్ లా ఉంది నాకు. అయితే ఇప్పుడు ఎలారా? చూసారుగా. ఏంటమ్మా నువ్వు కూడా ఏం మాట్లాడవు? ఆ దేవాలయ కమిటీ వాళ్ళకి ఫోన్ చేసి కుదరదని చెప్పండి. చెప్తాను, చెప్పక తప్పుతుందా? ఈ సుంట కోసం ఎన్ని తంటాలైనా పడతాను. బామ్మ రా వెళ్దాం. నువ్వు వెళ్ళు. పద్మని పిలు. పద్మావతి రావే. పద్మావతి, ఏమే పద్మావతి, ఆ శ్రీనివాసుడు గారెల్లో ఏదో కలిపేవన్నాడు. అదేం కలుపుతుంది బామ్మ? గారెలు వేసింది మనమైతే. ఏమో మధ్యలో ఏమైనా చల్లిందేమో. చల్లితే అందరి గొంతులు అలాగే పోవాలి కదా. అయినా చల్లాల్సిన అవసరం, గొంతు పోగొట్టాల్సిన అవసరం నాకేంటి? అవును బామ్మ, దానికేం అవసరం? అయినా వాడికి చిన్నప్పటి నుంచి దంటే కోపం. చూడవే, ఇదేమో వెక్కిరిస్తుంది, వాడి కోపం వస్తుంది. నేనెప్పుడు వెక్కిరించలేదు. బావగారే అపార్థం చేసుకుంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు అర్థం చేసుకుంటారులేవే.
బాధపడకు. అసలు వేరే ఏదో ఉందమ్మా. అనవసరంగా బావగారు నన్ను అంటున్నారు. మావయ్య గారు బావగారిని పాట పాడమన్నప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు నా మీద పెట్టారు. ఆ నువ్వు పడడం వాడు నీ మీద నెట్టడం. నువ్వు ఆయన పాటేనా? నేనంటేనే పడిచావదు. పద్మావతి, హే పద్దు. ఓసే రుక్మిణి, అదెక్కడికి వెళ్ళదులేవే. నువ్వెందుకు పరిగెడతావు దాని వెనకాల? ఓహో, తమరిక్కడున్నారా? ఏంటి మీరు చేస్తున్న పని? మీరా అండి? లోపల జరిగిన దాని గురించేనా? ఏమిటి నువ్వు చేసిన పని అంటున్నారు? మీ గొంతు పోవడానికి నా గారెలు అడ్డు పెట్టి ఏదో కల్పనంటున్నారేంటి? ఉన్నదే అన్నాను. ఏంటి ఉన్నదే అనడం? ఆయన నేను కలపడం ఏంటి? ఏమో, ఎవరికి తెలుసు? పాడమంది మావయ్య గారు, పాడాల్సింది మీరు. ఒకసారి పొగ అంటారు, ఒకసారి చలి అంటారు, ఒకసారేమో వాడంటారు, ఇప్పుడు గారెలు అంటున్నారు. అసలేంటి కదా? ఇంతకీ తమరి సాధన ఫలించలేదా? సంగీతం అబ్బలేదా? ఆ సంగతి నీకు అనవసరం పద్మావతి. నాకు పాడాలనిపించడం లేదు, పాడట్లేదు. నీ గొంతు బానే ఉందిగా? అవును, బాగానే ఉంది. మరి ఇందాక నాటకము పద్మావతి. నువ్వే అన్నావుగా ఏదో ఒకటి అని, అలాగే ఇది కూడాను. మోసం, దగ, కుట్ర. నోర్మోయ్ పద్మావతి. నా గొంతు నా ఇష్టం. నాకు పాడాలనిపించినప్పుడే పాడతాను. వేరే ఎవరు పాడమన్నా పాడను. అసలు వస్తుందా రాదా? ప్రశ్నలాపి నీ పని నువ్వు చూసుకో పద్మావతి. మోసం గీసం అన్నావంటే మొహం పగులుద్ది. నేను వద్దు అనుకున్నాను, కచేరీ వాయిదా పడాలనుకున్నాను, పడింది. దట్స్ ఆల్. అందరి ముందు నా మీద నిందలు వేశారు కదా, వదిలేస్తాననుకుంటున్నారా? మావే గారితో ఇదంతా నాటకమని చెప్తా. నేనిలా మాట్లాడితేనే కదా నాన్నగారండి అది చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్తాను. అన్నీ చెప్పినా నమ్మించడం నీ వల్ల కాదు. వెళ్ళమ్మా. చెప్తా నీ సంగతి. ఎలా తప్పించుకుంటున్నాడంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. వెళ్ళు. అయ్యో, నిండిపోయిందే. ఏయ్! అయ్యో రామా, ఏయ్ దిగండి. ఓహో, ఏ మనుషులేనా మీరు? ఒక్క పని తినక చేరా? అన్నీ బుద్ధి తక్కువ పనులే, జ్ఞానం తక్కువ మనుషులు. షడప్. ఏంటే గుమ్మంలోకి రాగానే బుద్ధి జ్ఞానం అంటూ కాపల కుక్కలు అరుస్తున్నావు? ఏయ్, కుక్క గిక్క అన్నావంటే పళ్ళు రాలుతాయి. బంగారం లాంటి ముగ్గు చెరిపింది కాక షటప్ గిట్టప్ అంటావేంటే? అసలు నీలాంటి మనిషి మా ఇంటికి రావడమే తప్పు. వచ్చిందే కాక నా మీదే నోరెత్తుతున్నావు. అమ్మమ్మమ్మమ్మ, శాంతి శాంతి. మేము ముగ్గు చూడలేదమ్మా, పొరపాటు అయ్యుండది అంతే. చూడు, కళ్ళు నెత్తికెక్కుంటాయి కదా. అయినా ఎందుకొచ్చారు? రాజీకా, కాళ్ల బేరానికా, కేసు పరిష్కారంకా? ఏంటమ్మా రిక్వెస్ట్ చేసుకుంటున్నావు? ఏయ్, కేసులకి దడిచే రకాన్ని కాదే నేను. మరెందుకొచ్చినట్టు? ఈ ఇల్లు
సంగీత విద్వాంసులు శ్రీ 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 రంగాచార్యుల వారిదే కదా? అవును. ఆ, మేము వారిని కలవడానికి వచ్చినాం. వారి భార్య గారి వేళ్లే తమరి గ్రైండర్ నలగొట్టింది. లోపలికి వెళ్తే రొట్టెల కర్రతో మీ బుర్రలు పగలగొడతారు. ఎందుకు కొడుతుంది? వారితో మేము మాట్లాడుకుంటాంలేమ్మా. మాట్లాడాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే చెరిపిన మొగ్గు వేసి వెళ్ళాలి. ఏంటి? మేము ముగ్గు వెయ్యాలా? చెరిపింది తమరే కదా, వేయాల్సింది తమరే. మేం వెయ్యం. చెదిరిన ముగ్గు దాటి వెళ్తే అంతా ఎదురే. ఈ ముగ్గు చెదిరినట్టే మీరొచ్చిన పని జరిగిపోతుంది. అలాగా? అయితే ఏసే పోతాంలే. అలా రండి దారికి. చెరు చిప్ప తీసుకోండి. చిప్ప? ముగ్గు చిప్పే ముచ్చు మొహందాన. ఏయ్, యహ పట్టుకో. మమ్మీ బేబీ కానీ వేయండి. ఏదో ఒక తూరు దొరుకుతావే నువ్వు. దామిని, పని చూసుకొని పోదాం. వదిలే. అమ్మా మొదలెట్టండి. వేస్తాం. దామిని ఏ తీ. కూర్చోవే, కూర్చో. అమ్మా పద్మావతి, గురువుగారు, ఆ, మా- నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. రోడ్డు మీద న్యూసెన్స్ పెట్టారు. అడుక్కునే వాళ్ళని చూసి కూడా ఆగాలా? మాటలు తిన్నగా రాని. ఎవరడుక్కున్నారు? ఏయ్, ఏంటే వాయిస్ పెంచుతున్నావు? అడుక్కోవడం కాక ఏంటి మీరు చేస్తున్న పని? నువ్వు వీధిలో చేసిన భాగవతం చాలేదా? ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. ఏమండి, ఆ గ్రైండర్ కంపెనీ వాళ్ళు వీళ్ళేనండి. ఈవిడే పిల్లకాకి, ఈవిడ తల్లికాకి. ముందు ఈ పిల్ల ఎగిసెగిసి పడింది. కేసు తర్వాత ఈ తల్లి పిలిచి గ్రైండర్లు ఇస్తామని చెప్పి బిల్లులు తీసుకుని మోసం చేసింది. పద్మావతి తెలివైంది కాబట్టి అంతా వీడియో తీసి లాయర్ ముందు పెట్టింది. మావయ్య గారు ఆ కేసు గురించే వచ్చుంటారేమో. క్షమించండి, మేము కేసు గురించి రాలేదు. ఇది మిమ్మల్ని వీధిలో చేసిన అవమానానికి నీ కాళ్ళు పట్టించి క్షమాపణ అడిగిద్దామని వచ్చిన. క్షమాపణ? హేయ్, అందుకే కదే వచ్చినది. అయ్యా, తెలిసి తెలియనితనం, చిన్నతనం, సంగీతం గురించి దాని ఇలువ గురించి దీనికేవి తెలీదు. హేయ్, గురువుగారిని క్షమాపణ అడుగు. చాలా విమర్శించిందిలేండి. మా పద్మావతి తనని తల దించుకునేలా చేసింది. తెలుసండి, దీని మహా అపరాధం తెలిసే ప్రాయశ్చిత్తం కోసం తీసుకొచ్చిన. అపరాధ రుసుం చెల్లించిపోదామని వచ్చినాం. హేయ్, ముందు ఆశీర్వాదం తీసుకో. ఆగండి, అపరాధ రుసుం ఏమిటి? తప్పు చేసినది కదా, రాంగ్ రూట్లో వెళ్తే ట్రాఫిక్ వాళ్ళు పెనాల్టీ వేస్తారు కదా, అట్లాంటిదే ఇది కూడా. తప్పు తెలుసుకున్నారు కదా, ఇంకా అలాంటివేమీ అవసరం లేదు. పోనీ దాని పేరు మీద వద్దంటే వద్దు. మీరు ఆరాధనోత్సవాలు చేస్తున్నారు కదా, దానికోసమే ఈదుల్లో తిరిగారు కదా, ఆ కార్యక్రమానికి చందా అనుకోండి. మేము నగర సంకీర్తన చేసింది చందాల కోసం కాదు. సంగీతం
దాని ప్రాముఖ్యత ఈ తరం వాళ్ళకి, ముఖ్యంగా ఇదిగో ఇలాంటి వెర్రి వాళ్ళకి తెలియజేయాలని. మా పద్మావతి చెప్పింది కరెక్ట్. అలా కూడా కాకపోతే గురుదక్షిణగా తీసుకోండి. గురుదక్షిణ అది విద్య నేర్చుకునే శిష్యుడి దగ్గర ఎలా తీసుకునేది? దీనికి సంగీతం అంటే ఏందో తెలియాల గురువుగారు. మీ శిష్యురాలుగా స్వీకరించి సంగీతం నేర్పాలా, కాదనమాకండి. ఏంటి ఇంగ్లీష్లో వెర్రికేకలు వేసే ఈవిడ సంగీతం నేర్చుకుంటుందా? ఏదో చిన్నప్పటి నుంచి కాన్వెంట్ చదువులు చదివి కాస్త ఇంగ్లీష్ అబ్బిందంతే. నేను సంగీతం అంటే చెవులు కోసుకుంటా. హ్మ్, ఆ చెవులు ఈవిడ గారికి కూడా కోయండి, సరిపోతుంది. చూడండి, తను నిజంగా పశ్చాత్తాపడితే మీకు నేర్పించాలని, తనకు నేర్చుకోవాలనే తపన ఉన్నట్లయితే తప్పకుండా నేర్పిస్తాను. అయితే దాని చేతుల మీదుగా మీరు తాంబూలం అందుకోవాలి గురుగారు. తాంబూలమా? ఒక్క నిమిషం. దామిని ఈవే. ఏమండోయ్, విద్యకు ముందు తాంబూలం అలా ఇవ్వకూడదు. ముందుగా స్వయంగా వండిన తీపి వంటలు గురువు గారికి తినిపించి ఆ తీపి నోట పాఠాలు ప్రారంభించాలి. అప్పుడే విద్య అబ్బుద్ది. అలాగా? ఆ విషయం మాకు తెలీదే. ఆయన ఇప్పటికిప్పుడు తీపి వంటలంటే ఎట్టా చేస్తది? మీరు సరేనంటే నేను దగ్గరుండి వండిస్తా. ఉం? నువ్వు రావే. నేను రాను. రావే. పద్మావతి వీళ్ళకేదో బుద్ధి చెప్పే కార్యక్రమం పెట్టుకున్నట్టుంది, అందుకే పట్టుకెళ్ళింది. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? కాని కాని. ఇది ఎలాగా? అయ్యో, అది కూడా తెలీదా? పట్టు. ఇలా రుబ్బాలి. రుబ్బు. చేయి చేయి చేయి. తీవే. చేయి చేయి. అరే తీవే, మాడిపోతున్నాయి. అచ్చా. అయిపోయినట్టేనా? నట్టే నట్టే. ఇక బయలుదేరు. ఆ, ఏంటమ్మా, ఏంటి హడావిడి? గురుపూజ మావయ్య గారు, తాంబూల మహోత్సవం. ఇంకా చూస్తారే, కానివ్వండి. మీరు పెద్దవారు, మీరు పాదాల మీద నీళ్లు పోస్తుంటే మీ అమ్మాయి ఆ పాదాలు కడిగి పూజ చేస్తుంది. ఇదంతా అవసరమా? చెప్పాను కదా పద్ధతి అని. నేను అలా చేయను. చేయకపోతే గురువు గారు స్వరం విప్పరు, నీకు స్వరాలు రావు, సంగీతం అబ్బదు, మీ కోరిక నెరవేరదు, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కూడా రాదు. ఆమె విద్య కావాలంటే తప్పదు, తప్పు అనుకోవద్దు. పెద్దాడికి దండం పెడితే పుణ్యమేనే, కానీ నేనెప్పుడూ చూడలేదే. మీరు 18 ఏళ్లు సాధనకి వెళ్లారుగా, అక్కడ ఇలాంటివే ఉండవులేండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? కానివ్వండి. ఇదేదో పగబట్టినట్టుండదే. ఇంకా చూస్తున్నారేంటి? కానివ్వండి.
గోవిందు ఆ తబలాలు ఎందుకు? కాని కాని కాని